బాడీలో ఎటువంటి చేంజెస్ జరిగాయి, ఈ ట్రాక్ అర్థం చేసుకుని రూట్ని ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేస్తాం. కాబట్టి ఈ సైకాట్రిక్ కేసెస్ కానివ్వండి, సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిన ఫిజికల్ కండిషన్స్ కానివ్వండి, స్ట్రెస్ వల్ల వచ్చిన రోగాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా హోమియోపతిలో టోటల్ కంప్లైంట్స్ కలెక్ట్ చేసుకుని రూట్ కాజ్ నుంచి పర్మనెంట్గా ట్రీట్మెంట్ చేసే సంస్థ మాకుంది. పొద్దున్న తింటారు ఫుల్గా, మధ్యాహ్నం ఫుల్గా తింటారు, మళ్ళీ నైట్ ఫుల్గా తింటారు, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఫుల్గా తింటారు. ఇంతకుముందు అట్లీస్ట్ వీక్లో 2 days ఫాస్టింగ్ అనే డేస్ అనే ఉండేది, ఏదో ఒక దేవుడి పేరు చెప్పి. ఎందుకు అంటే అట్లీస్ట్ గ్యాప్ ఇవ్వడం కోసం. ఆ టైంలో ఏమవుతుందంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఈ లెప్టిన్ ఇన్సెన్సిటివిటీ అనేది కొంచెం కంట్రోల్లోకి వస్తాయి. ఇప్పుడు ఫాస్టింగ్ అనేది ఏమీ లేదు అనేది ఒక దీంట్లోకి వచ్చేసారు. ఏమంటే మైండ్ సెట్, ఫాస్టింగ్ అంటూ ఏం లేదు, మీ మనసు ఉండాలి తప్ప ఆ ఫుడ్ ఏం ఆపాల్సిన అవసరం లేదు అనే ఒక స్టేటస్కి వచ్చేసారు మనుషులు. అసలు అది ఎందుకు పెట్టారు అనేది ముందు ఆలోచించాలి కదా. అంటే నువ్వు ఫుడ్ మీద నీ ఆలోచన మానేసి నీ ఆలోచన ఇంకా వేరే వాటిల మీద పెట్టు, ప్రొడక్టివ్గా వేరే దాని మీద. బాడీకి రెస్ట్ ఉంటుంది, నీ మైండ్కి పని ఉంటుందని. ఇప్పుడు ఏమైపోయిందంటే బాడీకి పని లేదు, నో ఫాస్టింగ్ కాబట్టి కంటిన్యూస్ ఫుడ్ పెడుతూనే ఉన్నాం, బాడీని ఫీడ్ చేస్తూనే ఉన్నాము. అండ్ ఇదేమవుతుందంటే లోపల అంతా కూడా ఒక మెటబాలిజం అనేది కంప్లీట్గా కొలాప్స్ అయిపోయి బాడీకి, మన స్టమక్కి, ఫస్ట్ వచ్చేసి స్టమక్ ఏంటి అంటే దానికి ఎప్పుడు యాసిడ్ ప్రొడ్యూస్ చేయాలో తెలియదు, ఎప్పుడు యాసిడ్ ఆపాలో కూడా తెలియట్లేదు పొట్టకి. ఎందుకు అంటే యాక్చువల్గా ఈ టైంకి తినాలి, ఈ టైంకి ఆపేస్తారు, మళ్ళీ ఈ టైంకి తింటారు, మళ్ళీ ఈ టైంకి ఆపేస్తారు అనే ఒక డిసిప్లిన్ ఉన్నప్పుడు ఈ టైంకి యాసిడ్ వస్తుంది, ఆ టైంకి ఆగిపోతుంది, మళ్ళీ ఇన్ని గంటల తర్వాత మళ్ళీ యాసిడ్ ప్రొడ్యూస్ చేయాలి అని ఒక టైం టేబుల్ ఉండేది మన బాడీకి, నర్వస్ సిస్టమ్కి అండ్ స్టమక్కి ఉన్న కనెక్షన్ మూలంగా. కానీ ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడు తింటారో తెలియదు. ఒకరోజు బ్రేక్ఫాస్ట్ తింటారు, ఒకరోజు బ్రంచ్ అంటారు, ఇంకో రోజు ఈవినింగ్ మీల్ అంటారు, ఇంకో రోజు లేట్ డిన్నర్ అంటారు. వీకెండ్ వస్తే కంప్లీట్ కొలాప్స్. వీకెండ్లో అసలు లైఫ్ స్టైలే లేదు. అంటే ఏంటి అంటే వీక్లో 5 days హెల్దీగా ఉంటే చాలు, 2 రోజులు హెల్దీగా లేకపోయినా చాలు. ఇవన్నీ కొత్త టెక్నాలజీ, కొత్త ఆలోచనలు రావడం మూలంగా బాడీ ఏమంటే మీరు ఏవేవో చదివి మీరు తెలుసుకుని మీరేదో చేస్తున్నారు, కానీ బ్రెయిన్ చదవదు, బ్రెయిన్కి తెలియదు. మీరు ఏం ఇస్తారో దాని ప్రకారంగానే మైండ్ అనేది రియాక్ట్ అవుతుంది. మన బ్రెయిన్ అనేది మీరు 2 days రెస్ట్ ఇచ్చారని చెప్పి బ్రెయిన్ రెస్ట్లో ఉండలేదు కదా. 2 days ఎక్సర్సైజ్ చేయట్లేదు, 2 days ఎప్పుడంటే అప్పుడు తింటున్నారు, ఏది పడితే అది తింటున్నారు. దానివల్ల బ్రెయిన్ ఏంటంటే అదేంటి ఇప్పటివరకు నేను ఒక టైం టేబుల్ ఫాలో అయ్యాను, మళ్ళీ ఇప్పుడు టైం టేబుల్ మిస్ అయింది, ఇప్పుడు వేరే టైం టేబుల్కి అడ్జస్ట్ అయ్యే లోపల మళ్ళీ మండే వేరే టైం టేబుల్ వస్తుంది. ఇక్కడ మన బ్రెయిన్ ఏమవుతుందంటే కంప్లీట్ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతుంది. ఏం తినాలి, ఎప్పుడు వీళ్ళు ఏం తింటున్నారు, ఎప్పుడు యాసిడ్ ఇవ్వాలి, ఎప్పుడు యాసిడ్ ఇవ్వదు, ఎప్పుడు ఆకలి క్రియేట్ చేయాలి, ఎప్పుడు స్టాప్ అని చెప్పాలి, ఎంత ఎనర్జీ ఇవ్వాలి, ఎంత ఎనర్జీ ఇవ్వద్దు అనే దానికి ఒక మెజర్మెంట్, ఒక డిసిప్లిన్ అనేది బ్రెయిన్ కోల్పోతుంది. దాని మూలంగా ఏంటి అంటే ఇండిసిప్లిన్ లైఫ్ స్టైల్ మూలంగా ఏ టైంకి లేస్తాం అనేది ఒక రోజు లేట్ నైట్ వర్క్ మూలంగా నెక్స్ట్ డే లేట్గా లేచినప్పుడు లేవంగానే ఆకలితో స్టార్ట్ అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ ఎంప్టీ స్టమక్ మూలంగా. సో దీని మూలంగా వాళ్ళకి స్టమక్లో యాసిడ్ రిఫ్లెక్స్ అంటే అసిడిటీ అనేది స్టార్ట్ అవుతుంది, లోపల అల్సర్స్ రావడం కానివ్వండి. ఇక్కడ ఏమవుతుంది, ఫుడ్ ఉన్న టైంలో యాసిడ్ లేదు, యాసిడ్ ఉన్న టైంలో ఫుడ్ లేదు. యాసిడ్ ప్రొడ్యూస్ అయిన టైంలో స్టమక్ వాల్స్ అనేది ఇన్ఫ్లమేషన్ అవుతుంది. అంటే ఫుడ్ లేకుండా జస్ట్ ఆ స్టమక్ వాల్స్ మీద మనకి యాసిడ్ పడి ఆ వాల్స్ అన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ అయిన తర్వాత వాల్ థిన్ అయిపోతుంది. థిన్ అయిన తర్వాత ఏమవుతుంది, వీళ్ళు స్పైసీ ఫుడ్, బయట ఫుడ్, డైజెస్ట్ అవ్వడానికి కష్టంగా ఉన్న ఫుడ్స్ తిన్న టైంలో వాళ్ళకి 2 hours అడగాల్సిన ఫుడ్ 6 hours తీసుకుంటుంది. బట్ 6 hours ఫుడ్ లోపలే ఉంది, బట్ స్టిల్ మనం మళ్ళీ 2 hours మీల్ ఇస్తున్నాం. ఆల్రెడీ ఓల్డ్ ఫుడ్ డైజెస్ట్ లేదు, దానిపైన మళ్ళీ ఫుడ్ ఇస్తున్నాం. టూ మచ్ ఆఫ్ లోడ్, ఇంటెస్టైన్స్లో కూడా లోడ్ ఎక్కువైపోయి వాళ్ళకి కాన్స్టిపేషన్ వచ్చేసి, తర్వాత వాళ్ళకి ఇండైజెషన్, తర్వాత H. pylori ఇన్ఫెక్షన్స్ రావడము, తర్వాత వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ రావడము, అల్సర్స్ రావడము, పైల్స్, ఫిషర్స్, ఇవన్నీ కూడా జరిగిన తర్వాత దెన్ వాళ్ళకి ఏమంటే దే విల్ గో ఇంటూ ఓకే ఇప్పుడు సర్జరీస్ చేసుకోవాలి, పైల్ సర్జరీ చేసుకోవాలి, లేకపోతే ఎంటాసిడ్స్ వాడాలి, PAN 40 వాడాలి. ఎన్ని రోజులు వాడతారు? తర్వాత కండిషన్ ఏంటి, మీరు డైజెషన్ డిస్టర్బ్ అయినప్పుడు మీ ఫీమేల్ రిప్రొడక్టివ్ హార్మోన్స్ కూడా కరెక్ట్గా ప్రొడ్యూస్ కావు. టెస్టోస్టెరాన్స్ కానివ్వండి మేల్లో అండ్ ఫీమేల్లో ఈస్ట్రోజన్స్ కానివ్వండి, ఇవి కరెక్ట్గా ప్రొడ్యూస్ కావు. ఇవి కరెక్ట్గా ప్రొడ్యూస్ కాకపోతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది వాళ్ళకి ఫీమేల్ రిప్రొడక్షన్ మీద, మేల్ రిప్రొడక్షన్ మీద కూడా దాని ఎఫెక్ట్ పడుతుంది. అక్కడ నుంచి వాళ్ళకి నెక్స్ట్ కాంప్లికేషన్
వేరియేషన్స్, ఇక్కడ స్టోర్డ్ ఎనర్జీ అది యూటిలైజ్ కావట్లేదు, ఇర్రెగ్యులర్ మీల్స్ దానివల్ల డైజెషన్ కావట్లేదు, ఒబెసిటీ వస్తుంది, దాని తర్వాత వాళ్ళకి ప్రీ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ రకరకాల ప్రాబ్లమ్స్. అండ్ రీసెంట్గా క్యాన్సర్ కూడా ఎక్కువైపోయింది. ఇప్పుడు పీసీఓడి ఉన్న వాళ్ళకి, ఎండోమెట్రియల్ హైపర్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి, ఎండోమెట్రాసిస్ ఉన్న వాళ్ళకి ఎండోమెట్రియల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు క్యాన్సర్ ప్రివలెన్స్ అనేది ఎక్కువగా ఉన్న టైంలో మనం బ్యాడ్ లైఫ్ స్టైల్ కనుక ఉన్నాము అంటే కనుక ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సర్ లేకపోయినా కూడా మన బాడీలో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ జాగ్రత్తలు ఎటువంటివి చేస్తున్నాము, ఏం తింటున్నాము, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ మీరు ఫాలో అవుతూ మీ పిల్లలకి, మీ ఫ్యామిలీకి కూడా చెప్పారంటే కనుక ఫర్దర్ జనరేషన్స్ కూడా, ఇప్పుడు మీరు ఒక్కరే కాదు కదా, మీ తర్వాత మీదే జీన్స్ మళ్ళీ నెక్స్ట్ జనరేషన్స్, మళ్ళీ వాళ్ళు మీరు నెక్స్ట్ జనరేషన్ కి ఏం ఇస్తున్నారు అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. బాడీలో ఎటువంటి చేంజెస్ జరిగాయి, ఈ ట్రాక్ అర్థం చేసుకుని రూట్ ని ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేస్తాం. కాబట్టి ఈ సైకాట్రిక్ కేసెస్ కానివ్వండి, సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిన ఫిజికల్ కండిషన్స్ కానివ్వండి, స్ట్రెస్ వల్ల వచ్చిన రోగాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా హోమియోపతిలో టోటల్ కంప్లైంట్స్ కలెక్ట్ చేసుకుని రూట్ కాజ్ నుంచి పర్మనెంట్గా ట్రీట్మెంట్ చేసే సంస్థ మాకుంది.